అగ్రనేతల ప్రచారంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పటికే ఓ విడత ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ ఇవాళ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో మోదీ పాల్గొంటారు. మరోవైపు ఇతర పార్టీల నేతలు మోదీ సమక్షంలో కాషాయం కండువా కప్పుకోనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మోదీ సభతో తెలంగాణలో ఎన్నికల ముఖచిత్రం మారుతుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే ఇతర పార్టీల నేతలు కమలం గుట్టుకొచ్చారు. ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో మరికొంతమంది ఇతర పార్టీల లీడర్లు కాషాయం కండువా కప్పుకోనున్నారు. నేతల చేరికతో కాస్త బలం పుంజుకున్నామని, మోదీ వచ్చి ప్రచారం నిర్వహిస్తే మరింతగా బలపడతామని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మోదీ సభ కోసం సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి భారీగా జనసమీకరణ చేసేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మొన్న మహబూబ్ నగర్ కు వచ్చిన ప్రధాని కేసీఆర్ సర్కార్పై ఘాటుగానే విమర్శలు చేశారు. మలివిడత ప్రచారంలో అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ ను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. సికింద్రాబాద్ సిట్టింగ్ స్థానంతో పాటు మరో 5 స్థానాలు దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కేడర్కు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని కంటోన్మెంట్ ఏరియాలో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. ఎల్బీ స్టేడియం సభకు హైదరాబాద్లో స్థిరపడ్డ గుజరాతీయులు, రాజస్థానీయులు, ఒడిషా రాష్ట్రానికి చెందిన వారు హాజరు కానున్నారు. ఇతర పార్టీ నేతల వలస రావడం, మోదీ ప్రచారం తెలంగాణలో బీజేపీకి ప్లస్ అవుతుందా లేదా అనే విషయం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాకే తేలనుంది.